చందమామ కథ. కోడిపుంజు తెలివి. ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలా మాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరుకుతుందేమోనని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు కనిపించింది. కానీ ఆ కోడిపుంజు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొనుంది. దాన్ని చూడగానే నక్కకి ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి తిని ఆకలి తీర్చుకోవాలి అనుకుంది. మెల్లగా ఆ చెట్టు దగ్గరికి నక్క వచ్చి కోడిపుంజుతో, మిత్రమా, ఆకాశవాణి నుంచి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలసిమెలసి స్నేహితుల్లాగా జీవించాలట. ఎవరు ఎవరిని ఏమీ చేయకూడదట. ఇందుకోసం ఏదో సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారట. అందువల్ల నువ్వు కిందకి దిగిరా, మనిద్దరం స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఉందాం అంది. ఆ జిత్తులు మారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడి పుంజుకు తెలుసు. అందుచేత అది, అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అంది. లోపల కోడిపుంజు నక్కబారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తోంది. అప్పుడు దానికో ఉపాయం తట్టింది. అదిగో, నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు, వాళ్ళను కూడా రాని, అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందాం అంది. ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరూ లేరే, ఇంతకీ ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క. వేట కుక్కలు వాటి స్నేహితులు అని జవాబిచ్చింది పుంజు. వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలుపెట్టింది. వాటి కంటపడితే ఇక నా పని అంతే అనుకుంది నక్క. అలా భయంతో వణిగిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి ఆకాశవాణి వార్త వినలేదేమో అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. చందమామ కథ. గోవిందుడి తెలివి. ఒక రోజున గోవిందుడికి వాళ్ళ నాన్న ఒక చిన్న వెండి పెట్టెనిచ్చి, గోవిందా, ఈ పెట్టెను తీసుకుని వెళ్ళి పక్క ఊర్లో ఉన్న మీ మామయ్యకిచ్చి త్వరగా వచ్చే, నీవు పెందలాడే బయలుదేరి వెళ్తే మళ్ళీ పొద్దుపోయేలోపు ఇంటికి రావచ్చు అని చెప్పాడు. గోవిందు వెంటనే బయలుదేరి 2 గంటల్లో వాళ్ళ మామయ్య గారింటికి చేరుకున్నాడు. వాళ్ళ మామయ్యకు ఆ పెట్టెను ఇచ్చాడు. వాళ్ళ అత్తయ్య గోవిందుడికి పిండి వంటలతో చక్కటి భోజనం పెట్టింది. కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ మామయ్య వచ్చి, నేను పెట్టెలోని వస్తువులను తీసుకున్నాను, ఇక నువ్వు ఈ పెట్టెని తిరిగి తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పాడు. మళ్ళీ ఆయనే, బాబు గోవిందు, జాగ్రత్తగా వెళ్ళు, దారిలో టక్కర దొంగలుంటారు అని చెప్పి సాగనంపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఎవరో దొంగ తన వెనకే వస్తున్నట్టు గోవిందుకు అనుమానం వచ్చింది. గోవిందుడికి ఏం చేయాలో తోచగా పరుగులంఘించుకున్నాడు. ఆ దొంగ కూడా పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారిలో గోవిందుడికి ఒక నుయ్యి కనిపించింది. కొంచెం నీళ్లు తాగి వెళ్దామని నూతి దగ్గరికి వెళ్ళాడు. దొంగ అంతకంతకు దగ్గరగా వస్తున్నాడు. వెంటనే గోవిందుకి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. పెద్దగా అరుస్తూ, అమ్మోయ్ బాబోయ్, నేనిప్పుడు ఏం చేసేదిరా దేవుడోయ్ అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ దొంగ దగ్గరగా వచ్చి, ఏం బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. వెంటనే గోవిందు, నేను నీళ్లు తోడుతుంటే నా చేతిలోని గొలుసు ఉంగరం నూతులో పడిపోయాయి, అవి లేకుండా ఇంటికి ఎట్లా వెళ్ళాలి అన్నాడు. వెండి పెట్టి కంటే అవే మేలు, బంగారు గొలుసు ఉంగరం, వాటిని అమ్ముకుంటే బోలెడంత డబ్బు వస్తుంది అనుకున్నాడు దొంగ. బాబు, నువ్విక్కడే ఉండు, నేను నీ వస్తువులను పైకి తెస్తాను అని వెంటనే దొంగ నూతిలోకి దూకాడు. నా ఉపాయం ఫలించింది, ఇప్పుడు నేను వెండి పెట్టెతో క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చు అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి ఇల్లు చేరాడు గోవిందుడు.